కాసేపట్లో ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ఎర్రకోట వద్ద కారు పేలుడు ఘటనకు సంబంధించి తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉగ్రవాద చర్యకు పాల్పడిన వారిని గుర్తించి సరైన రీతిలో బుద్ధి చెబుతామని భూటాన్ పర్యటనలో ప్రధాని మోడీ ప్రకటించారు. అలాగే ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత ప్రధాని సామాజిక మీడియా ఎక్స్లో స్పందించారు. కుట్రకు పాల్పడిన వారిని శిక్షిస్తామని హెచ్చరించారు. భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ మీటింగ్లో దౌత్యపరంగా తీసుకోవాల్సిన చర్యలు, అంతర్గత భద్రతకు సంబంధించిన జాగ్రత్తలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశంలో తీవ్రవాద చర్యలకు పాల్పడే వారికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసేలా చర్యలు ఉండొచ్చని సమాచారం. నిఘా వర్గాలను మరింతగా అప్రమత్తం చేసేలా కీలక నిర్ణయాలు ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది. రానున్న రోజుల్లో మరోసారి సైనిక చర్య కూడా ఉండే అవకాశాన్ని కొట్టి పారేయలేమన్న చర్చ కూడా సాగుతోంది. భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశం ముగిసిన వెంటనే కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. కాసేపట్లో ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ఎర్రకోట వద్ద కారు పేలుడు ఘటనకు సంబంధించి తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉగ్రవాద చర్యకు పాల్పడిన వారిని గుర్తించి సరైన రీతిలో బుద్ధి చెబుతామని భూటాన్ పర్యటనలో ప్రధాని మోడీ ప్రకటించారు. అలాగే ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత ప్రధాని సామాజిక మీడియా ఎక్స్లో స్పందించారు. కుట్రకు పాల్పడిన వారిని శిక్షిస్తామని హెచ్చరించారు ప్రధాని మోడీ. ఇక భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ మీటింగ్లో దౌత్యపరంగా తీసుకోవాల్సిన చర్యలు, అంతర్గత భద్రతకు సంబంధించిన జాగ్రత్తలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశంలో తీవ్రవాద చర్యలకు పాల్పడే వారికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసేలా చర్యలు ఉండొచ్చని కూడా సమాచారం. నిఘా వర్గాలను మరింతగా అప్రమత్తం చేసేలా కీలక నిర్ణయాలు ఉండొచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది. రానున్న రోజుల్లో మరోసారి సైనిక చర్య కూడా ఉండే అవకాశాన్ని కొట్టి పారేయలేమన్న చర్చ సాగుతోంది. భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశం ముగిసిన వెంటనే కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. కాసేపట్లో ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. కమిటీ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, చాలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది సమావేశంలో అని తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ప్రధానమంత్రి భూటాన్ పర్యటనలో ఉండగానే చాలాసార్లు దర్యాప్తు చేసే అధికారులతో సంప్రదింపులు జరిపారు. ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అదేవిధంగా అక్కడి నుంచే భూటాన్ భూభాగం నుంచే ప్రత్యేకంగా చాలా స్పష్టంగా బాధితులకు తన సానుభూతిని వ్యక్తం చేస్తూ అదేవిధంగా ఎవరైతే కుట్రకు పాల్పడ్డారో వారిని ఖచ్చితంగా
పట్టుకుంటాము, శోధిస్తామన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఎక్స్ వేదిక ద్వారా ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా భూటాన్ నుంచి తిరిగి రాగానే, ఢిల్లీకి రాగానే నేరుగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో ఆసుపత్రిలో, లోక్ జయప్రకాష్ నారాయణ ఆసుపత్రికి నేరుగా వెళ్లి వారిని పరామర్శించారు. పరామర్శించిన తర్వాత కూడా మరొకసారి ఎక్స్ వేదిక ద్వారా స్పష్టంగా తన మనోగతాన్ని తెలియజేశారు. ఎవరైతే ఈ కుట్రకు పాల్పడ్డారో వారిని శిక్షిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మామూలుగా మంగళ బుధవారాల్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర భద్రతా వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ కమిటీ కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే సమావేశమవుతుంది. కాబట్టి ఇప్పుడు 5:30 గంటలకు భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశం అవుతుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం కూడా సమావేశమయ్యేందుకు అవకాశం ఉంది. పూర్తిగా అన్ని అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటిపై కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ కుట్రకు పాల్పడినటువంటి జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థను ఇప్పటికే అనేక సార్లు సైనిక చర్య ద్వారా అక్కడ పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఈ తీవ్రవాద శిక్షణ శిబిరాలపై పూర్తిగా ధ్వంసం చేసే విధంగా సైనిక చర్యలు కూడా పాల్పడింది. అదేవిధంగా భారతదేశం సైనిక చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కేంద్ర కమిటీ ముందు అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. నిఘా వర్గాలు ఇచ్చే సమాచారం కానీ, అదేవిధంగా దర్యాప్తు బృందాలు ఇచ్చే సమాచారాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అదేవిధంగా మదింపు చేసుకుని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దౌత్యపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, పాకిస్తాన్తో ఉన్నటువంటి సంబంధాల విషయంలో మరిన్ని ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అదేవిధంగా పాకిస్తాను అమెరికా ఉన్నటువంటి సంబంధాలు, అదేవిధంగా భారత్ అమెరికా సంబంధాలు కూడా వీటిలో అనేకటువంటి సున్నితమైనటువంటి వ్యవహారాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా పరిశీలించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా నిఘా వర్గాలను కూడా అప్రమత్తం చేసేందుకు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతర్గత భద్రతా వ్యవహారాలకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాలు రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి సున్నితమైనటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్ర హోంమంత్రి శాఖ అప్రమత్తం చేసింది ఆయా రాష్ట్రాలను. అదేవిధంగా ఆయా రాష్ట్రాలు కూడా కొన్ని చర్యలు తీసుకోబోతున్నారు. దర్యాప్తు జరిగే కొంది అనేకమైనటువంటి కొత్త విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ కారులో ఇలాంటి పేలు పదార్థాలను ఉంచి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలోనూ, అదేవిధంగా దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో, దేశ రాజధానిలో ముఖ్యంగా చాలా రద్దీగా ఉండే ప్రాంతాల్లో, మార్కెట్ ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, అదేవిధంగా సున్నితమైనటువంటి ప్రదేశాల్లో పెద్ద ఎత్తున విదేశీయులు పర్యటన చేసే ప్రాంతాల్లో కూడా ఇలాంటి విధ్వంసం సృష్టించాలని చెప్పి పెద్ద ఎత్తున ఒక కుట్ర జరిగినట్టుగా కూడా దర్యాప్తు బృందాలు సూచాయిగా చెప్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని పరిశీలించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అంతర్గతంగా భద్రతా వ్యవహారాలకు సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకోవాలి, అదేవిధంగా జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థను మరింతగా కట్టుదిట్టం చేసేలా పాకిస్తాన్ భూభాగంలో ఉండి ఇలాంటి తీవ్రవాద శిక్షణ ఇస్తున్నటువంటి ఈ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అవసరమైతే ప్రధాని ఎక్స్ వేదిక ద్వారా చేసిన ప్రకటన కనుక చూసుకున్నట్టయితే చాలా స్పష్టంగా, చాలా క్యాండిడ్గా ఆ ప్రకటన ఉంది. అవసరమైతే సైనిక చర్య కూడా పాల్పడేందుకు ఏమాత్రం కూడా వెనుకాడన అంశాన్ని కూడా తన మాటల్లో మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతదేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నది వేచి చూడాల్సి ఉంది. ఈ భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ ఈ సమావేశంలో అన్ని అంశాలను కూడా పరిశీలించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది చాలా కీలకమైనటువంటి కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశం. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.